నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం ఏమైనా సినిమాలు నిర్మిస్తోందా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సినిమా పెద్దలంతా ఎందుకు రావాలి? ఏమిటి, ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ కలవడానికి రావట్లేదు? 1 year నుంచి చూస్తున్నాను. ఏమిటి బంధు వ్యవహారాలు, ఏమిటి మాటలు? అంటే వీటి వెనక ఎలా అర్థం చేసుకోవాలి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడొచ్చు? వాళ్ళ సినిమాలు వాళ్ళకే సమాధానాలు ఉంటాయి సార్. వాళ్ళ సినిమాలో చూడండి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ ఎవరు మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అంటాడు. ఎల్బి శ్రీరామ్ మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అది మొత్తం అంతా ఒక 10 నిమిషాలు కాన్వర్సేషన్ అయిన తర్వాత కూడా నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని. అవును, వీళ్ళకి తెచ్చిపెట్టుకున్న దర్పానికి ఈ సినిమా పరిశ్రమ ముఖ్యమంత్రి దగ్గర దేవుర్లాడాలి, లేకపోతే దేవుర్లాడించే కార్యక్రమానికి తెరలేపాలి అన్నది వీళ్ళ ప్రాస్పెక్టివ్లో మాట్లాడుతున్న మాటలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం వాళ్ళు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద కలిసారన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ బయటకు వచ్చి దాన్ని ఎంత రచ్చ చేశారు అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ పవన్ గారు మాటలే. అప్పుడు ఆయన అలా, ఇప్పుడు ఇలా. నీకు ఎప్పుడు చెప్తుంటాను, మోస్ట్ ఇన్కన్సిస్టెన్సీకి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక క్యారెక్టర్ పవన్ కళ్యాణ్. ఇన్కన్సిస్టెంట్గా ఉంటే ఇలా ఉంటుంది అన్నదానికి ఎక్కడ డీవేట్ అవ్వకుండా కన్సిస్టెంట్గా అదే పని చేస్తుంటాడు అతను. అంచేత మీరు ఆయన మాటలు, ఆయన చేతలు, ఆ చెదారం దయించి పరిగణలో తీసుకోకండి. అట్లాంటి ఎట్లా సార్? పెద్ద సినిమా రంగం, కోట్లాది రూపాయలు, మిలియన్. ఎవరికి కోట్లాది రూపాయలు? హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎత్తుకెళ్ళిపోయే పరిశ్రమ అది. ఆ కృష్ణానగర్ వేతలు ఇప్పుడు ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కూడా తీరో చిన్న శతకాలు అలా బతుకులు అలాగే ఉన్నాయి. మీరేమో సినిమా పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ ఈ పెట్టకబుర్లు ఎవరికి చెప్తారండి? వాళ్ళు ఉంటారు ఏనండి. వీళ్ళు బాగుపడేది ఒక 5 నుంచి 6 క్యారెక్టర్లు, మిగిలిన వాళ్ళందరి జీవితాలు అలాగే ఉంటాయి. వీళ్ళే మెటమెటలు ఆడిపోతూ ఉంటారు, వీళ్ళని మనం భరించాలి. అది సినిమా కాన్సెప్ట్. పోనీ వీడికి ఏమైనా తెలిసి చేస్తుందంటే ఏమీ తెలియని టపోరీ బ్యాచ్ ఇది. సినిమా వాళ్ళు ఎవ్వరికి కూడా ఏమీ తెలియదు. వాళ్ళకి వచ్చిన అన్నీ తెలిసినట్టు నటిస్తూ ఉంటారు అంతే. బయట నటన, ఇంట్లో నటన, బతికే నటన. వాళ్ళది పాలిటిక్స్లోకి వచ్చాక కూడా నటనే. పాలిటిక్స్ చూడాలి మొఖానికి, అంతకని ఇంకేం లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే వేస్ట్ సార్ వాళ్ళు. ఎంతసేపు స్వప్రయోజనాలు. ఇదే మాట మీకు ఒక ఇన్కన్సిస్టెన్సీకి ఇంకో మాట చెప్పనా, నేను దలుచుకుంటే సినిమా ఫ్రీగా కూడా ఆడించేస్తానని పొకోడి కబురు. ఇప్పుడు థియేటర్లో మూసుకుంటా వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఏదో వాళ్ళు కొట్టు చేస్తుంటే మధ్యవే వాట్ వే యువర్ కనెక్టెడ్. 3 సంవత్సరాల పాపకి అభంశోభం తెలియని పాప మానభంగం గురే చెట్ల పొదల్లో పడేస్తే ఓ ఆడపిల్లలంటే చిటికలు వేసేస్తారు, తోలు తీసేస్తాం, తోటకూర కబుర్లు చెప్పినడికి ఈ సినిమా రిలీజు దాని మీద ఆవశ్యకత అదే ఇదే. మరి అది కూడా ఒక విషయం కదా, దాని గురించి కూడా మాట్లాడాలి. మీరు అన్నది కాదనలేని నిజం, నో డౌట్ ఎట్ ఆల్. సిగ్గుపడవలసిందండి. సమాజం సిగ్గుతో తలదించుకోవాలా. ఇదే ఈ సమాజం మనకి ఇస్తున్న ప్రొటెక్షన్. ఈ సమాజంలో మనం బతుకుతున్నామని దీనికాయలకే. సార్, నేను అరవింద్ గారు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా నేనేది విన్ను, మీరు చెప్పిందని నేను విశ్లేషిస్తాను అంతే. నేను ఆ టైం నేను ఒకటి గుర్తుంచుకోండి, ఆ పేపర్లు సినిమా వాళ్ళని నేను పట్టించుకోను, ఎంటర్టైన్ చేయను. ఎందుకంటే వాళ్ళతో ఏమవుతుందన్న విషయం నాకు. ఓకే, నో ఇష్యూ సార్. అయితే నేను ఇది ఏంటంటే, అరవింద్ గారు నేను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన వ్యాఖ్యలకి, ఆయన ఇచ్చినటువంటి లెటర్కి, దుర్గేష్ గారి దగ్గర నుంచి ఎలా వచ్చినటువంటి లెటర్కి, దీనికి సంబంధించి అరవింద్ గారు ఆ నలుగురిలో ఒకన నేను కాదు, ఆ నలుగురు కాదు 10 మంది వచ్చారు ఆ తర్వాత, అది ఎవరు గ్రహించట్లేదు. సరే, అది పక్కన పెట్టండి. ఆయన అన్నది ఏంటంటే, ఏ రంగమైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వంతో అటాచ్లో ఉండాలి. అంటే ప్రభుత్వానికి తెలిసేలా ఉండాలి, ప్రభుత్వంతో మంచి సంబంధాలను నెరపాలి. సినిమా రంగం కూడా మినహాయింపు ఉంటుంది కదా. మినహాయింపు తీసుకుంటున్న దిక్కుమాల దౌర్భాగ్యం అదే. మీకు చెప్తాను ఈరోజు ఈ సినిమా ఫోటోగ్రఫీ వీళ్ళు ఎగేసుకుని మాడేస్తారు కదా వాళ్ళు. ఎవడైనా సరే ఈ సినిమా, ఈ ప్రాజెక్టు 100 కోట్లు, 50 కోట్లు, 1000 కోట్లు, లేకపోతే 1,00,000 కోట్లు డిపిఆర్ సబ్మిట్ చేసి ప్రభుత్వానికి ఎవడోడికి ఎంతంత రెమ్యూనరేషన్ ఇస్తున్నావు రాసి, అర్థమవుతుందా, ట్యాక్స్లు ప్రాపర్గా కట్టి సినిమా పరిశ్రమకి ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయని మాట్లాడితే దాని మీద డిబేట్ చేద్దాం. వీళ్ళు చేసేవంతా నెంబర్ 2 దందా. దీనికి ప్రభుత్వం ఎడుకోవాలి. ఏదో తీస్తాడు మన ఉద్ధరించడానికి, దేశభక్తి సినిమా ఒకటి, అయితే పేట్రియాటిజం ఇంకోసారి ఇంకోలా నిద్ర లేపిన ఇండైరెక్ట్ సినిమా, వీళ్ళకి మళ్ళీ ఎగ్జామ్షన్స్ కావాలి టికెట్లో నాటిలో. నాట్ ఓన్లీ పేట్రియాటిక్ మూవీస్ సార్, ప్రతి సినిమాకి ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ వీళ్ళు అడిగితే ప్రభుత్వం వెంటనే స్పందించేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్తే ఏదో పకోడీ లేకపోతే సినిమా చూడండి, ఎలక్షన్స్ ముందు చిన్న చిన్న చిత్తకత్తి నాటకాలు వేసుకుని బతికే పరిస్థితులు ఉంటాయి కాబట్టి. సో ఒక్కటి గుర్తుంచుకోండి సార్, ఈ సినిమా వాళ్ళని పాలిటిక్స్లో ఎంటర్టైన్ చేసినంతకాలం ఈ దరిద్రం భరించవలసిన పరిస్థితే తప్ప వాళ్ళలో ట్రాన్స్పరెన్సీ ఉండదు. 3 సార్లు చెప్పా.
తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చి ఒకసారి కలవాలి కదా, 1 year అయింది, ఆ మాత్రం తెలియదు. సినిమాల్లోనే ఉన్నారు కదా, మీరు మీరు వాళ్ళతో కూర్చొని ఆ ఫిల్మ్ ఛాంబర్లో అప్పుడు ఎగేసుకుని కలజోడేసుకుని పోయారు కదా, ఇక్కడ ఉన్నది ఫిల్మ్ నగర్లో. ఒకసారి కూర్చొని పిల్లండి, అలా మీటింగ్ రావాలని చెప్పండి. మీరు కొందరు దుర్గేష్ ఇద్దరు వెళ్ళండి. ఆంధ్రప్రదేశ్లో ఏం పరిశ్రమ లేదు కదా, చెత్త పరిశ్రమ తెలంగాణలో ఉంది. రామారావు గారిలో తెచ్చే సత్తువ దమ్ము కూడా వాడికి లేదు, రామారావు గారు నాగేశ్వరరావు గారిలో ఇక్కడ తీసుకురావడానికి. మరి లేనప్పుడే ఏడకి కూర్చొని భజన చేసుకోండి, కూర్చుని ఫిల్మ్ ఛాంబర్లో కూర్చుని నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, నాకు గుడ్ ఈవినింగ్ చెప్పలేదు, ఈ మాడుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి, సినిమా పరిశ్రమకు సంబంధించి ఏం సమస్య లేదంటారా? ఏంటి సమస్య? వాళ్ళ థియేటర్లో సింగిల్ థియేటర్ మల్టీప్లెక్స్లో ఉన్న రేట్లకి నాకు కంపారిజన్ చేసి ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి ఆడాడుకుంటుంటే ఈ మధ్యలో ఏంటి సంబంధం? అందులో తినుబండారాలకు సంబంధించి కానీ ఒక అందులో మామూలు రక్తం ఫ్యామిలీ తాగేస్తారు. చూడాలంటే 2,500 రూపాయలు అవుతుంది సరే సార్. అవుతున్నప్పుడే ఆవిడ చెప్పాడండి నాకు, ఉమ్. ఇవాళ పూట గడ్డానికి కష్టంగా ఉంటుంది కానీ సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం టికెట్ ఎంతైనా సరే కొనుక్కునే అంత సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉంటుందని. వీళ్ళకి మొదటి రోజే 1000 కోట్లు వచ్చేయాలి, మిగిలిన రోజులు అందరూ ముష్టెత్తుకోవాలి. ఇప్పుడు ఈ తెలివితేటలు రామారావు గారికి అంత చిత్ర పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చిన రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు గారు, కృష్ణ గారు లెటర్లకి బొరలేదు. వీళ్ళే పేట తీసిమార్కాలి ఇప్పుడు ఉన్న. అయితే ఇన్ని చర్చలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఒక పరిశ్రమ దాన్ని ఒక కుటీర పరిశ్రమ కింద దాన్ని అభివర్ణిస్తూ 10 మంది 10 రోజులు బతకాలి అంటే ఓ థియేటర్ 100 రోజులు సినిమా ఆడాలి, చుట్టుపక్కల అంగళ్ళు బతకాలి, చిన్న చితకాయ లోపల పాప్కార్న్ నెట్టి 250, 550 దోచేస్తుంటే ఒకే ఒక్క రోజులో మొత్తం రక్త దోపిడీ జరుగుతుంటే జడ్డోల్లో మనం కూర్చుని వీళ్ళనట ఇంకా ఎగేసి పొగేసి భజనలు చేయాలి ఆ సినిమా వాళ్ళకి. ఏం చేస్తే బెటర్ అంటారు? వీళ్ళు సార్ నేను మీకు అదే చెప్తున్నాను, ప్రభుత్వం ఇవాళ చూడండి ఐటీ రంగం ఎలా చూస్తుందో అలా సినిమా ఫోటోగ్రఫీ మినిస్టరు ఎవ్వడు ఏ సినిమా తినండి, చిన్న తినండి పెద్ద తినండి, డిపిఆర్ సబ్మిట్ చేయండి ఫస్ట్ ప్రతి సినిమాకి. ఎస్ డిపిఆర్ సబ్మిట్ చేసి ఎస్ దీని ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత, ఇది ట్యాక్స్ ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఇది చెప్పి ట్యాక్స్ కరెక్ట్గా ఉంటే ట్రాక్లో అప్పుడు ఏదైనా ఆడమంటే అందరూ వింటాం. అది ఇల్లంటే ఆఫ్టర్ కాదు సార్, కొద్ది మంది చేతుల్లో థియేటర్లన్నీ పెట్టుకుని వాళ్ళు ఆ థియేటర్ల గుత్తాధిపత్యాన్ని అలా చూడాలి. గుత్తాధిపత్యాలు అన్నీ తెలిసి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా, ఆయన తెలీదా ఎవరెవరి దగ్గర థియేటర్లోనో ఎవరెవరు ఏ సామర్థ్యంలో థియేటర్లు నడుపుతారో తెలియకుండానే మాట్లాడుతున్నాడా? నీకు అంత శ్రద్ధ ఏడిసినప్పుడు ఆ చిన్న థియేటర్లో పరిస్థితి కూర్చోబడి మాట్లాడు, వీళ్ళు నలుగురే కదా. దిల్రాజు నువ్వు రెడ్డివని తెలిసింది, రెడ్డిగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడు, ఇప్పుడేవే 300 థియేటర్ అతని చేతుల్లో ఉన్నాయి. ప్రజల్ని ఒక అభూత కల్పనలోనూ అల్లు అరవింద్ గారు సార్ గీతార్ట్స్ కూడా చాలా ఎవరు అతిథులు కాదు సార్, వీళ్ళందరూ దేర్ ఆర్ ఓన్లీ డూయింగ్ బిజినెస్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్, అట్ ద కాస్ట్ ఆఫ్ గవర్నమెంట్స్. అయితే జరిగింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది 12వ తేదీని. సో ఈ నేపథ్యంలో June 1 నుంచి థియేటర్లు బంద్ పెడదాం అనుకున్నారు వీళ్ళందరూ. అందుకని చెప్పి ఇప్పుడు ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారు, అందుకని మరింత కోప్పడ్డారు డిప్యూటీ సీఎం గారు అనేది కూడా ఒక వాదన. మరి ఇంతే ఫ్రస్ట్రేషన్ యువతల అభం శుభం తెలియని పాప మీద చూపిస్తే నీ ఫ్రస్ట్రేషన్ జస్టిఫైడ్ అని నేను ఖచ్చితంగా చెప్పుకున్నాను. కనీసం సేమ సిటుక్కుమన్నట్టు కూడా ప్రతిస్పందించకుండా, సనాతన ధర్మమే కదా మన దగ్గర ఉన్నది, సనాతన ధర్మం ప్రకారం అయితే ఏం జరగాల? ఒక లడ్డు కొవ్వు అన్న మాటకే మెట్ల కింద నుంచి కడిగడం కాదు కదా, తర్వాత సింహాచలంలో ఘటనలు జరిగాయి, తిరుపతిలో ఘటనలు జరిగాయి, ప్రాణాలు తెగించి బిఆర్ నాయుడితో సారీ చెప్పించు కానీ తర్వాత జరిగిన పరిణామాలు. ఇవాళకి న్యాయం ఏది? రాజ్యాధికారంగా కేబినెట్ హోదాలో మంత్రిగా ఉన్నారు కదా, అంటే తలుచుకుంటూ చేయొచ్చా సినిమా రంగాన్ని? తలుచుకోవడం బాధ్యత ఏది? తలుచుకోవడం ఎందుకు? బాధ్యత ఏది అని అడుగుతున్నా. అదే బాధ్యతగా ప్రవర్తిస్తే తలుచుకోక్కర్లేదు, అప్పుడు బాధ్యతగా ప్రవర్తిస్తే తలుచుకోక్కర్లే, అంతే చాలు. ఇట్స్ అన్న నా సినిమా పరిశ్రమలో ఇన్వాల్వ్మెంట్ మీరెందుకు అని అడిగారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇన్వాల్వ్మెంట్ కావాల్సి వస్తుంది? ఎందుకు కలలేదు నన్ను? ఎల్బీ సినిమాలో నాకెందుకు గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెప్పాల్సి వస్తుంది? సో ఇప్పుడు ఏదో ఒక వంకని ఏదో ఒక మూలాన సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీద దృష్టి పెడదాం అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం. ఆఫ్ కోర్స్ డిప్యూటీ సీఎంగా ఆయన వెర్షన్ ఆయన వినిపించారు. 5-6 సొల్యూషన్ దొరుకుతుంది కదండి. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ 4-5 ఉంటారు, 4 రూపాయలు సంపాదించే వాళ్ళు. మిగిలిన గురించి ఎవడన్నా ఫోకస్ చేస్తే మాట్లాడదాం. వీళ్ళ గురించి నాకెందుకు? ఈ ట్యాక్స్లు కట్టు, డైరెక్ట్గా చెప్తాను, ట్యాక్స్లు కట్టరు, అంతా బ్లాక్ మనీయే. ఎవడో ఐటీ డిపార్ట్మెంట్ వాడికి నిద్ర లేచి ఆడి రైడ్ చేసి కట్టరు, ప్రాపర్ ట్యాక్స్లు కట్టరు. మరి కట్టి వాళ్ళ సంగతి ఏంటంటే కొంతమంది ఉన్నారు కదా. కదండి, మీ జేబులో 10 రూపాయలు 100 రూపాయలు నాకు తెలియకుండా నేను ట్యాక్స్ కడుతున్నానంటే ఓకే, అవన్నీ కూడా ఫేక్ న్యూస్. ఇప్పుడు మీకు జీతం వస్తుంది, జీతం ఎంతో మీకు తెలుసు, మీ ఆఫీస్ ఫామ్ 16 ఇస్తుంది, ఐటీ డిపార్ట్మెంట్ ప్రాపర్ ట్యాక్స్ ఉంటుంది, అది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసు, అన్ని టాగుడింతలే కదా. అదంతా ఉంటే ఏమన్నా ఓ గాడిని పడే ఛాన్స్ ఉంది, లేనప్పుడు టైం వేస్ట్. వీళ్ళు మనసు పెడితే కనుక పడుతుంది. మనసు పెట్టరు వాళ్ళు, అందరికీ లొసుగుల మీద ఎక్కువ ఉంటుంది, గురుత్వాకర్షణ. సో సినిమా పరిశ్రమ అంతే అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.